హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా ఇవ్వండి ప్లీజ్. ఒక్క 1 మినిట్ అయితే స్కిప్ చేయకుండా ఇవ్వండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై చరణ్ అని కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి 200% జై చరణ్ అని కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో చాలా వరకు మనకు చరణ్ అన్న అప్డేట్స్ కానీ, పవన్ అన్న అప్డేట్స్ కానీ, చిరంజీవి అన్న అప్డేట్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా 200% సబ్స్క్రైబ్ చేయండి. జై చరణ్ అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ మనకు మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే అసలు మన సాంగ్ అయితే రామచ్చ మచ్చ సాంగ్ అయితే అసలు ఓన్లీ తెలుగులోనే అని కాకుండా హిందీలో, కన్నడలో, మలయాళంలో, తమిళ్లో, మన తెలుగులో ప్రతి లాంగ్వేజ్లో భారీ రికార్డ్స్. అంటే ఎంతమంది ట్రోల్ చేసినా, ఎంతమంది సాంగ్ను ఏం చేద్దాం అనుకున్నా కూడా సాంగ్ బాగాలేదన్నా, సాంగ్ ఇట్లుందన్నా, అట్లుందన్నా, ఆ టైప్లో ఉందన్నా, ఈ టైప్లో ఉందన్నా, ఎన్ని ట్రోల్స్ అయినా వేసుకోండి, వ్యూస్ని మాత్రం ఆపలేకపోతున్నారు. మామూలు వ్యూస్ కాదు భయ్య, తట్టుకోలేనన్ని వ్యూస్. మీరు నార్మల్ అనుకుంటారు కానీ అసలు గిన్నిస్ రికార్డ్ వ్యూస్ అంటారు చూడండి, ఆ గిన్నిస్ రికార్డ్ వ్యూస్ అసలు అసలు అది మీరు అది ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఆ రేంజ్లో హిట్ అయింది సాంగ్. అండ్ నేను మీకు మెయిన్ మ్యాటర్ చెప్పే ముందు ఇంకొక మ్యాటర్ చెప్తాను. సాంగ్లో మనకు హెలికాప్టర్లోంచి అన్న దిగుతాడు చూడండి, ఒక్కసారి మీరు ఆ అన్న దిగే దగ్గర నుంచి మనకు సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి, అది ఒక్కసారి కట్ చేసి చూడండి. సాంగ్ స్టార్ట్ అయ్యే వరకు ప్లస్ అన్న హెలికాప్టర్ నుంచి వెళ్ళి దిగే వరకు ఆ 20 సెకండ్స్, ఆ 25 సెకండ్స్ ఉంటుంది చూడండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని వినండి, ఫైర్ 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 అనిపిస్తుంది. నిన్న ఒక అతను అది కట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటే కూడా ఇట్లా మొత్తం ఇట్లా ఫైర్ అని అనిపించింది. సాంగ్ అనే కాకుండా ఆ బీజిఎం కూడా దద్దరిల్లిపోయింది, దుమ్ము లేచిపోయింది. అసలు తమ్మనన్న అసలు నిజంగా ఏం కొట్టావో తెలుసా అన్న, అసలు దుమ్ము లేచిపోయింది. అండ్ థియేటర్లో మీరు ఈ సాంగ్ విన్నప్పుడు ఎంత ఊపు వస్తుందో, ఆ 30-35 సెకండ్స్ అన్న హెలికాప్టర్లోంచి దిగి ఈ సాంగ్ వచ్చేంత వరకు సేమ్ అదే రేంజ్లో ఊపు వచ్చేస్తుంది. అంత సూపర్ ఉంది. మీరు మళ్ళీ ఒకసారి వినండి, వెళ్ళి ఆ సాంగ్లో 30 సెకండ్స్ స్టార్టింగ్లో ఏముందో ఒక్కసారి వినండి. అది కనుక మనం థియేటర్లో చూస్తే స్పీకర్లోంచి అట్టి ఇటు తిరుగుతూ ఉంటే దుమ్ము లేచిపోయి దద్దరిల్లిపోతుంది. అసలు మామూలు లేదు. అండ్ ట్రోలర్స్ కూడా ముక్కు మీద కాదు, నోటి మీద మొత్తం ఇట్లా బాడీలంతా చేతులు వేసుకునే రేంజ్లో మొనగాడు వచ్చేసిండు. రికార్డులు కొట్టే రారాజు వచ్చేసిండు. రాజులకే రారాజు, రికార్డుల రారాజు మొనగాడు. అసలు కింగ్ వచ్చేసిండు. గ్లోబల్ స్టార్ అని అంటే గ్లోబల్ స్టార్ వచ్చేసిండు అంతే. ఆ రేంజ్లో రికార్డులు మనకు అన్ని లాంగ్వేజ్లలో కలిపి ఒకే రోజులో మనకు 6.5 నుంచి 7 కోట్ల వ్యూస్ వరకు వచ్చాయంటే, 7 కోట్ల వ్యూస్ వరకు వచ్చాయి అని అంటే అది మామూలు రికార్డులు కాదు. ఓన్లీ మన తెలుగులోనే కాకుండా అన్ని లాంగ్వేజ్లో 7 కోట్ల వ్యూస్ వచ్చాయి అని అంటే అది వామ్మో. నీకు సినిమా ఎప్పుడుంది తెలుసా? సినిమా December 20 ఆర్ December 25 ఉంది. ఇప్పుడు నువ్వు సాంగ్ రిలీజ్ చేసినా ఇది మళ్ళీ పార్ట్ 1 గేమ్ చేంజర్ డైరెక్ట్ మూవీ. అలాంటి మూవీకి కూడా నీకు 7 కోట్ల వ్యూస్ ఒక్క రోజులో అన్ని లాంగ్వేజ్లో కలిపి అని అంటే పార్ట్ 1 గేమ్ చేంజర్. అంటే పార్ట్ 2 ఉంటుందో లేదో తెలీదు, డైరెక్ట్ సినిమా కాబట్టి చెప్తున్నా. అది మామూలు రికార్డులు కాదు. 7 కోట్ల వ్యూస్ 24 గంటలలో అంటే మతిపోయే రికార్డులు, దుమ్ము లేచిపోయే రికార్డులు. అసలు నాకు తెలిసి నేనైతే ఇంతవరకు చూడలేదు. అంటే గేమ్ చేంజర్ డైరెక్ట్ పార్ట్ 2, 3, 4, 5 కాకుండా మనకు పార్ట్ 1లోనే ఇలాంటి రికార్డ్ అయితే రావడం అయితే అసలు ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా సూపర్ అనిపించింది. అంటే చిరంజీవి గారు మధ్యలో రావడము అండ్ అన్న వీనస్ స్టెప్ వేయడము. నేను మీకు ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, వీనస్ స్టెప్ ఉంటుంది ఇందులో, వీనస్ స్టెప్ ఉంటుంది. మీరు ఆఖరికి థంబ్నెయిల్ అయినా చూసుంటారు వీనస్ స్టెప్ ఉంటుందని. నేను మీకు 99% అన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అండ్ టీజర్ కానీ ఏది కానీ అన్నీ వచ్చే ఇన్ఫర్మేషన్స్ నేను మీకు అందరికీ కరెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ రికార్డులు ఇంకా ఎక్కువ రికార్డులు వస్తూ ఉంటాయి. ఆ రికార్డుల కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. రికార్డులను సృష్టించే మనగాడు రామ్ చరణ్ అని ఖచ్చితంగా ప్రతి ట్రోలర్ కూడా
అనుకునే రేంజ్‌లో ఈ సినిమా హిట్ అయితది గ్యారంటీ అని నేను 200% బల్లగుద్ది చెప్తున్నా. అండ్ ఖచ్చితంగా అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్ అని 200% కామెంట్ చేయండి. బాయ్ బాయ్.